హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, నీట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవరైతే నీట్ 2024 ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. సో ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు, ఈ ఇయర్ బీడీఎస్ ఆయుష్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు, ఆల్ ఇండియా వెటర్నరీలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు, సో నీట్ 2024 ఎగ్జామ్ రాయాలి కదా. సో ఆ నీట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఈరోజు ఈ వీడియోలో సో మీకు లాస్ట్ డేట్ ఏంటి, సిలబస్లో ఏమన్నా చేంజ్ ఉందా లేదా, సో ప్యాటర్న్ ఎలా ఉంది, సేమ్ ఉందా లేదా అనే దానికి సంబంధించి ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్లీ మనం చూస్తే సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది 9th ఫిబ్రవరి అంటే ఈ రోజున స్టార్ట్ అయింది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 9th మార్చ్ వరకు ఇచ్చారు. ఎగ్జాక్ట్గా 1 మంత్ వరకు టైం ఇచ్చారు. 9th మార్చ్ కూడా అప్ టు 5 PM వరకే టైం ఇచ్చారు. అలాగే మనం కనుక అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఫీ చూస్తే జనరల్ వాళ్ళకి 1700 రూపీస్ ఉంటుంది. సో ఈ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 1600 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1000 రూపీస్ అయితే ఫీ ఉంటుంది. అండ్ మీ అందరికీ తెలుసు కదా, ఎగ్జామ్ అనేది ఆల్రెడీ ముందే ఎగ్జామ్ డేట్ ముందే అనౌన్స్ చేశారు. 5th మేన మనకి సండే రోజున ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి ఏం చేంజ్ అవ్వలేదు, 3 hours 20 minutes ఉంటుంది. అలాగే ఎగ్జామ్ టైమింగ్లో కూడా ఏం చేంజ్ లేదు, 2 PM నుంచి 5:20 PM వరకు అయితే ఎగ్జామ్ ఉంటుంది. అండ్ అలాగే సో మీరు ఏ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలి అంటే exams.nta.ac.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి నీట్ సెలెక్ట్ చేసుకొని మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లోనే ఫిల్ చేయాలి. మీరు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఎక్కడ ఏ డీటెయిల్ ఫిల్ చేయాలి అనే దానికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్తో నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. సో మీరు తొందరపడైతే మిస్టేక్ ఏం పెట్టకండి. నేను సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను. ఆ వీడియో చూసిన తర్వాతే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి కూడా ఏం చేంజ్ అవ్వలేదు. సో సెక్షన్ ఏలో 35 క్వశ్చన్స్ ఉంటాయి, సెక్షన్ బిలో 15 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 720 మార్క్స్కి మీకు సెక్షన్ బిలో 5 మార్క్స్కి ఛాయిస్ ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ ఎలా అయితే ప్యాటర్న్ ఉందో సో ఈ ఇయర్ కూడా సేమ్ అంతే ప్యాటర్న్ ఉంది. అండ్ నెక్స్ట్ సిలబస్లో కూడా మనకి ముందు డిసెంబర్లోనే వాళ్ళు ఇంటిమేట్ చేశారు కదా, సిలబస్ ఈ ఇయర్ కొంచెం చేంజ్ చేశాము అని. కొన్ని చాప్టర్స్ డిలీట్ చేశారు, అలాగే కొన్ని టాపిక్స్ యాడ్ చేశారు. సో వాళ్ళు డిసెంబర్లో ఏదైతే అనౌన్స్ చేశారో సిలబస్ని, సో ఆ సిలబస్ని వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో కూడా పెట్టారు. సో మీరు కొత్తగా ఏదైతే సిలబస్ రిలీజ్ చేశారో సో దాని ప్రకారమే చదువుకోవాలి. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఏం చేంజెస్ రాలేదు. సో ఇది ఓవరాల్గా నీట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇప్పుడు అనౌన్స్ అయిపోయింది. సో వన్స్ అనౌన్స్ అయిందంటేనే కొంచెం స్టూడెంట్స్లో టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. టెన్షన్ ఏం పడకండి. సో ఇంకా మీ దగ్గర టైం ఉంది. సో టెన్షన్ ఏం పడకుండా ఇది వరకు ఎలా చదువుతున్నారో సో ఇప్పుడు కూడా అలానే చదవండి, ఓకేనా? సో నేను అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనే దానికి సంబంధించి మీకు ఇంకో వీడియో డీటెయిల్డ్గా చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. ఆ డౌట్స్కి సంబంధించి కూడా ఇంకో వీడియో చేస్తాను. సో మీకు నీట్ ఎగ్జామ్కి సంబంధించి కానీ కౌన్సిలింగ్కి సంబంధించి కానీ ఏం అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. సో మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.